తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే రేవంత్ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. సార్, బీసీ బిల్లుకు న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి ఎలా హామీ ఇచ్చారో అలాగే చేయండి అంటూ ఉన్నారు. అండ్ కేంద్రంపై నిందలు వేయడం అన్యాయం, 42% బీసీ రిజర్వేషన్ల కాంగ్రెస్ బాధ్యత, 9వ షెడ్యూల్లో చేర్చాలంటే చిక్కులు ఉన్నాయి అంటూ ఉన్నారు. సార్ ఎవరిది బాధ్యత? అంటే రామచంద్రరావు చెప్పింది కాన్స్టిట్యూషనల్ పొజిషన్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆయన సయానా లాయర్ కనుక ఆయన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చెప్పాడు. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మాత్రం సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పారు. దానికి ప్రఖ్యాత కేసైన ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ the total quantum of reservation should not exceed 50%. అంటే రాజ్యాంగములోని భిన్నమైన అధికరణల మధ్య సమన్వయాన్ని సాధించాలి అంటే రిజర్వేషన్ల మొత్తం శాతం 50% దాటకూడదు. ఇది ఇండియాలో సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తే అంటే భారతదేశంలో రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను మీరు ఎవరు చదివినా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో చాలా క్లారిటీగా అర్థమయ్యే అంశం 50% రిజర్వేషన్లు మించకూడదు. దాని వెనకాలన్న రాజ్యాంగ తర్కం కూడా ఏంటంటే, రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఫండమెంటల్ రైట్. అంటే సమానత్వం అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. సో దీనికి ఎక్సెప్షనే మినహాయింపు రిజర్వేషన్. సో అఫర్మేటివ్ యాక్షన్ అని ఇది రైట్ టు ఈక్వాలిటీకి ఎక్సెప్షన్. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పుల్లో చెప్పింది ఏంటంటే, ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబోవ్ ద రూల్. రూల్ రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే, కుల మత ప్రాంత భాష రంగు వీటికి అతీతంగా అన్నది భారత రాజ్యాంగంలో ఉన్న రూల్. దానికి ఎక్సెప్షన్ ఏంటంటే, సమాజం అసమానతలతో ఉంది కనుక సమానత్వ సాధన సాధ్యం కావాలంటే అసమానుల పట్ల సానుకూల వివక్ష చూపాలి. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని. ఇది అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. అందువల్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్, సానుకూల వివక్ష అనేది సమానత్వం అనే రాజ్యాంగ సూత్రానికి మినహాయింపు. అందువల్ల మినహాయింపు ఎప్పుడు కూడా రూల్ కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు వారంలో 7 రోజులు, ఒక రోజు 2 రోజులు సెలవులు, మిగతా రోజులు పనిచేయాలి. ఇది మార్చి ఒక్క రోజు 2 రోజులు వీకెండ్లో పనిచేస్తాం, 5 రోజులు సెలవులు అనరాదు కదా. సో అందువల్ల మీకు పౌరాణిక గాథ ఉంది. శివుడు నందీశ్వరునికి పిలిచి, ఒక ఆరోగ్య సూత్రం మానవులకు చెప్పు, వారములో 6 రోజులు నార్మల్ స్నానం చేసినా ఒక్కరోజు తలస్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని. సో నందీశ్వరుడు వచ్చి బై మిస్టేక్ మర్చిపోయి 6 రోజులు తలస్నానం, ఒక్కరోజు నార్మల్ స్నానం అని చెప్పారని. అప్పుడు శివుడు కోపగించుకొని నందీశ్వరుణ్ణి నిన్ను భూలోకంలో హింసించుదురు కాక అని శపిస్తే, నందీశ్వరుడు శరణు చూస్తే మహాశివుడు నిన్ను భూలోకంలో పూజిస్తారు అని చెప్పి వరమిచ్చారు అని అంటుంటారు. అది ఏ పురాణంలో నాకు తెలియదు కానీ జనరల్గా పౌరాణికులు చెప్తూ ఉంటారు. సో అందువల్ల అందులో ఎక్సెప్షన్ ఏది, రూల్ ఏంటి? నందీశ్వరుడు చెప్పింది ఎక్సెప్షన్, శివుడు చెప్పింది రూల్. సో అలాగే రాజ్యాంగంలో రూల్ అండ్ ఎక్సెప్షన్ ఉంటుంది. ఇది సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇందిరా సహానీ తీర్పులో 50% మించకూడదా అంటే మించవచ్చు. ఎప్పుడు వెన్ యూ మేక్ ఎ స్పెషల్ కేస్, ఒక స్పెషల్ కేస్ మేడౌట్ అయితే అప్పుడు 50% దాటచ్చు. అంటే ఉదాహరణకు మీకు 90% ఆదివాసులే ఉన్న ప్రాంతం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, అక్కడ ఏం చేయగలుగుతారు? సో అందువల్ల అలాంటి స్పెషల్ కేసు లేకుండా 50% కోటా దాటకూడదు అనేది రాజ్యాంగ సూత్రం. అది ఈ రాజ్యాంగ సూత్రము ఎందుకు అన్నప్పుడు దానికి నేను ఇంతకుముందు చెప్పిన రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్, ఈ రెండింటి మధ్య సమన్వయము చేస్తటానికి ఉన్నటువంటి ఒక ప్రాథమిక నిబంధన. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 50% దాటాయి కదా అంటే, తమిళనాడు రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చారు. 9th షెడ్యూల్ ఏంటంటే, భూసంస్కరణ చట్టాల ప్రభుత్వాలు తెచ్చినప్పుడు భూస్వాములు రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని
కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్న సమయంలో 9th షెడ్యూల్ వచ్చింది. 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చేరిస్తే అది న్యాయ సమీక్షకు అతీతం. అంటే ఎనీ లా ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో అది న్యాయ సమీక్షకు అతీతం కనుక 9th షెడ్యూల్లో చేరిస్తే తెలంగాణ 42% రిజర్వేషన్లు కూడా ఏ కోర్టులు కొట్టేయవు కదా అనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. కానీ రామచంద్రరావు రెఫర్ చేసింది నిజం. మీకు ఐఆర్ కోయల్వా అనుకుంటాను ఆ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అలా ఆ కేసులో 1973 కేశవానంద భారతి కేసులో కూడా ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే, ఈవెన్ ఇఫ్ ఎ లా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ బౌండ్ టు బీ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తే బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. అది గనక 9th షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉంటే కోర్టులు సమీక్షించవచ్చు. ఇదే బీజేపీ అధ్యక్షులు స్వయాన లాయర్ అయిన మిత్రుడు రామచంద్రరావు చెప్పింది. అది కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చాక బేసిక్ స్ట్రక్చర్కు విరుద్ధమైన చట్టాలు చేసి రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు కదా 9th షెడ్యూల్లో చేరిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది న్యాయ వ్యవస్థ చెప్పిన తీర్పులు. సో అందువల్ల మీకు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద 9th షెడ్యూల్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో అందువల్ల జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో రైట్ టు ఈక్వాలిటీ బేసిక్ స్ట్రక్చర్లో భాగం కనుక అందువల్ల సుప్రీంకోర్టు రీఇంటర్ప్రిట్ చేస్తే తప్ప 50% నిబంధన అని, లేదా భారత పార్లమెంట్ చట్టం చేసి రిజర్వేషన్ల పరిమితిని 50% దాటిపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు గనక దాన్ని కొట్టివేయకపోతే అప్పుడు అవకాశం ఉంటుంది మోర్ దెన్ 50%. ఎందుకంటే ఈవెన్ పార్లమెంట్ చట్టం చేసినా సరిపోదు. ఇప్పుడు పార్లమెంటు న్యాయమూర్తుల నియామకం పైన ఎన్జేఏసీ బిల్లు తెచ్చి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని. ఏం జరిగింది? దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు లేదు కదా. సో అందువల్ల పార్లమెంటు చట్టం చేసిన సుప్రీంకోర్టు కొట్టివేయకుండా కూడా ఉండాలి. ఇప్పుడు పార్లమెంటే చట్టం చేయలే. అందువల్ల తెలంగాణ రిజర్వేషన్ ఫార్ములా అనేది పైన కాన్స్టిట్యూషనల్గా రామచంద్రరావు ఇచ్చినటువంటి వివరణ కరెక్ట్. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది రాజ్యాంగపరమైన ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. 42% రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్ టూల్. ఇప్పుడు రాజ్యాంగంలో ఉందా బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చెప్తోంది? పొలిటికల్ టూల్ కనుక చెప్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్లు బీసీలకు 42% ఇవ్వడం ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతం. రాహుల్ గాంధీ అనేకసార్లు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే 50% పరిమితిని కూడా ఎత్తివేస్తాము అని. సో అందువల్ల ఇవాళ కేంద్రం పైన నిందలు వేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం పైన ఒక పొలిటికల్ డిమాండ్ పెడుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కూడా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారన్నది ఇట్ ఈజ్ నాట్ నింద కాదు, అది ఒక రాజకీయ డిమాండ్ పెడుతోంది. ఇప్పుడు మీకు బీజేపీ ఎలాగైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే కాంగ్రెస్ను చేయలేదని బీఆర్ఎస్ చేయలేదని నిందలు వేయడం లేదా? అది నిందానా? పొలిటికల్ డిమాండ్ వేరు, నిందలు వేరు. కేంద్ర ప్రభుత్వం పైన రేవంత్ ప్రభుత్వం నిందలు వేయడం లేదు, రాజకీయ డిమాండ్ పెడుతోంది. అంటే మోడీ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ పార్లమెంట్లో చట్టం చేయండి, సుప్రీంకోర్టులో కొట్టివేయకుండా జాగ్రత్త పడండి. మీకు కావాల్సిన వ్యవసాయ చట్టాలు తెచ్చుకున్నారు కదా, మీకు కావాల్సిన చట్టాలు చాలా తెస్తున్నారు కదా, ఇది కూడా చేయండి అని పొలిటికల్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి బీజేపీ దగ్గర ఆన్సర్ లేదు కనుక వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ ఇస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ రామచంద్రరావు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, నాగేశ్వర్ చెప్పినా ఒకటే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ ఈజ్ కరెక్ట్. భారతీయ జనతా పార్టీ ఈ పొలిటికల్ డిమాండ్ను అంగీకరించదలుచుకోక రాజ్యాంగ భాష్యం వెనకాల దాక్కుంటోంది. కాంగ్రెస్ పార్టీ అయ్యా రాజ్యాంగ భాష్యం కాదు, మేము రాజకీయ డిమాండ్ చేస్తున్నాం, మాకు తెలియదా 50% మించకూడదని తెలిసే కదా మీకు పంపిస్తున్నది, తెలిసే కదా మీరు 9th షెడ్యూల్లో పెట్టమంటున్నది ఇక అని కాంటుంది. అయితే ఇక్కడ రామచంద్రరావు స్టేట్మెంట్లో ఇంకో ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా 42% బీసీ రిజర్వేషన్లు జరగడం పైన కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ అయితే మిగిలే ఉంది. కేంద్రము రాష్ట్రము
కాంగ్రెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా, అందువల్ల సామాజిక న్యాయం రాజకీయాల్లో జరగాలి అంటే ఈ 9th షెడ్యూల్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడమా, కాన్స్టిట్యూషన్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడమా, కంపీటింగ్ పొలిటికల్ డిమాండ్స్తో సమయం వృధా చేసుకోవడమా, ఆర్ ఈజ్ దేర్ ఎ వే అవుట్? నాకు ఇవాళ రామచంద్రరావు చదివినప్పుడు ఒక ఆసక్తికరమైన సలహా చెప్పాడు ఆయన. మధ్యప్రదేశ్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఏ గ్రామంలోనైనా బీసీల జనాభా 50% మించున్న చోట అక్కడ రిజర్వేషన్లు 40% ఎక్కువ ఇచ్చారు అని. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ సజెషన్ టు స్టడీ. ఎందుకంటే అల్టిమేట్గా ఇందిరా సహానీ కేసు కూడా 50% మించకూడదు అని చెప్తూనే స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అన్నారు. ఒకవేళ 50% దాటితే బ్లాంకెట్గా 50% ఎట్టి పరిస్థితులు దాటకూడదు అనలేదు సుప్రీంకోర్టు కూడా. సో అందువల్ల ఇక్కడ కాన్స్టిట్యూషనల్గా కూడా వ్యాలిడ్ కావాలి అంటే మన మధ్యప్రదేశ్ ఫార్ములాను తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేయాలి. ఇక రాజకీయ బేసిజాల కన్నా రాజకీయ సంకల్పం ముఖ్యం. అందువల్ల రామచంద్రరావు చెప్పారా ఇంకోరు చెప్పారా కాదు, అవసరం వస్తే అఖిలపక్షం వేసి కాన్స్టిట్యూషనల్గా ఏ పాసిబిలిటీని చర్చించితే మంచిగా ఉండు. కానీ అన్ఫార్చునేట్లీ అలా చర్చించారు కదా. ఇప్పుడు ఇంత రాజ్యాంగపరమైన వివరణ ఇచ్చి ఒక రాజ్యాంగపరమైన అడ్డంకులను దాటడానికి మధ్యప్రదేశ్ తరహా సూచన ఇచ్చిన రామచంద్రరావు ఏమన్నాడు లాస్ట్కు, మీరు ఎట్లా ఆర్డినెన్స్ తెచ్చారో అట్లే అమలు చేసుకోండి, అది మీ బాధ్యత అన్నాడు. సో ఆయన కూడా మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందువల్ల రాజకీయ పార్టీలకు ప్రజలకు న్యాయం చేయడం కన్నా పొలిటికల్ స్కోరింగ్ పాయింట్సే ముఖ్యమవుతుంది. అందువల్ల రిజర్వేషన్ అనేది ప్రజల సెంటిమెంట్ కనుక దాంతో ఆడుకుంటూనే ఉంటారు.